కాసేపట్లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి భవన్లో జరగనున్న ఈ కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 63 ఏళ్ల రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జూలై 21న ఆరోగ్య కారణాలతో జగదీప్ ధన్కర్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించింది. त्यागपत्र देने के कारण भारत के उपराष्ट्रपति का पद रिक्त हो गया है और यतः भारत के उपराष्ट्रपति के पद को भरने के लिए संविधान तथा राष्ट्रपतीय और उपराष्ट्रपतीय निर्वाचन अधिनियम 1952 के उपबंधों और तदधीन बनाए गए नियमों और आदेशों के अनुसार निर्वाचन करा लिया गया है तथा परिणाम घोषित कर दिया गया है। अब इसलिए भारत निर्वाचन आयोग एतद द्वारा प्रमाणित करता है कि श्री सीपी राधाकृष्णन वर्ष 2025 के सितंबर मास के 9वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के भाद्रपद मास के 18वें दिन भारत के उपराष्ट्रपति भारतीय गणतंत्र के लिए आज का दिन विशेष बन गया। चंद्रपुरम पोन्नु स्वामी राधाकृष्णन ने देश के 15वें उपराष्ट्रपति के तौर पर शपथ ली है। देश भर की शुभकामनाएं उनके साथ हैं और उम्मीद है कि वो भारत को सशक्त और विकसित बनाने में अपनी रचनात्मक भूमिका निभाते रहेंगे। రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా వివిధ కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతులు హమీద్ అన్సారీ, జగదీప్ ధన్కర్, అదేవిధంగా వెంకయ్య నాయుడు, వివిధ కేంద్ర మంత్రులు కూడా హాజరవ్వడం జరిగింది. రాష్ట్రపతి భవన్లోని అశోక హాల్లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ దేశాధినేతలతో పాటుగా వివిధ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందినటువంటి సిపి రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్లో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ముగియడం జరిగింది. సాధారణంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవంగా లేకపోతే ఎన్నికల ప్రకారం కూడా వారి ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈసారి మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికలు మాత్రం ఏకగ్రీవంగా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిపి రాధాకృష్ణన్ కాంగ్రెస్, ఎన్డీఏ అభ్యర్థులు బలపరిచినటువంటి పూర్తి స్థాయిలో వ్యక్తులుగా, మరోవైపు సుదర్శన్ రెడ్డి మీద దాదాపు 152 ఓట్ల మెజార్టీతో కూడా ఆయన గెలుపొందడం జరిగింది. సాధారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీలుగా ఏర్పడి ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే సిపి రాధాకృష్ణన్ మాత్రం తమిళనాడు నుంచి రాష్ట్రపతి అంటే దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలో ఎన్నికైనటువంటి 3వ వ్యక్తిగా పేరు పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, సిపి రాధాకృష్ణన్లు కూడా తమిళనాడు నుంచి ఎన్నిక కావడం నిజంగా ఆ రాష్ట్రం నుంచి జాతీయ నేతలను అందించినటువంటి 3వ నేతగా కూడా సిపి రాధాకృష్ణన్ చరిత్ర సృష్టించారు.
భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని అశోక హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా జాతీయ స్థాయి కీలక నేతలు, పార్లమెంట్ సభ్యులు కూడా హాజరవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, అమిత్ షా, వీరితో పాటుగా అమిత్ షా, జేపీ నడ్డా, కుమారస్వామి వీరందరూ కూడా కనిపిస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వీరితో పాటుగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతులు హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది రాజ్యాంగబద్ధంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రపతి చేత ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించడం, ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించడం, ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేనప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం పొందడం, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా సాగుతున్నటువంటి ప్రక్రియ. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్కర్, అదేవిధంగా హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం, ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలకంగా మారినటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా రాష్ట్రపతి భవన్లో అశోక హాల్లో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక హాల్కి చేరుకున్న తరువాత జాతీయ గీతాలాపన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం కీలకంగా మనకు కనిపిస్తున్నారు. ఇటీవలే గోవా గవర్నర్గా వెళ్ళినటువంటి అశోక్ గజపతిరాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా ఒక ఆనవాయితీ మనకి రాష్ట్రపతి భవన్లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో ఒక ఆనవాయితీగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. కానీ సిపి రాధాకృష్ణన్ ఎన్నిక మాత్రం కొంతవరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్గా సిపి రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతిగా ఉండటంతో పాటుగా రాష్ట్రపతి లేని సందర్భాల్లో రాష్ట్రపతిగా వ్యవహరించడం, రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం, రాజ్యసభలో సభా వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడం, ఇలాంటి కీలకమైనటువంటి విధులన్నీ కూడా ఉపరాష్ట్రపతి నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై తొలి వరుసలో కూర్చున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతులు వరుసగా మనకు కనిపిస్తూ ఉన్నారు. హమీద్ అన్సారీతో పాటుగా ముప్పవరపు వెంకయ్య నాయుడు, అదేవిధంగా రీసెంట్ గా రాజీనామా చేసినటువంటి జగదీప్ ధన్కర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార అనంతరం తిరిగి పయనమవుతున్నటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిపి రాధాకృష్ణన్ దంపతులు కూడా రాష్ట్రపతి వెంట నడిచి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా కనువిందు కలిగించినాయి. రాష్ట్రపతి భవన్లో అశోక హాల్లో ప్రమాణ స్వీకారాలు చేయడం సాంప్రదాయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పటికీ కూడా ప్రమాణ స్వీకారాలు ఒకవైపు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటుగా వివిధ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం, ఇలాంటి కీలకమైనటువంటి ఘట్టాలకి అశోక హాల్ మాత్రం ఒక కీలకంగా మారుతూ ఉంటుంది. ఎట్టకేలకు భారత తొలి రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత మరి ఇప్పుడు 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిపి రాధాకృష్ణన్, వీరిరువురు కూడా తమిళనాడు ప్రాంతం నుంచి ఎన్నిక కావడం మాత్రం ప్రస్తుతం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations.
I, I, Chanda